జరిగిన శ్రీరామ శోభాయాత్రలో జరిగిన అపరిస్థితుల్లో భాగంగా హరి అనే సెక్యూరిటీ గార్డుకు గాయాలు పాల్గొనడం, ఆయన రిమ్స్లో చేరిన తర్వాత ప్రాణాలతో పోరాటం చేసి ఈరోజు మరణించడం చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళ కుటుంబానికి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళ పేదరికం నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి మన శోభాయాత్ర ఐక్యవేదిక వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని తగిన న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఆ పిల్లవాడికి, చిన్న పిల్లవాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఎటువంటి అవసరాలు ఉన్నా వాళ్ళన్నిటికీ కూడా తీర్చే బాధ్యతను ఈరోజు కమిటీ వాళ్ళు తీసుకున్నారు. ఆ పిల్లవాడిని పేరుతో తమ అమౌంట్ డిపాజిట్ చేయడం అయితేనేమి, అలాగే మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా వాళ్ళు అడగడం జరిగింది. వాటన్నిటిని కూడా కమిటీ వారు అందరి దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే విధంగా అండగా ఉంటే ఆ పిల్లోడు ఎంతవరకు చదివితే అంతవరకు కూడా చదివే బాధ్యత కూడా ఐక్యవేదిక వాళ్ళు తీసుకోవడం నిజంగా మనం గ్రహించాలి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే మనం ఆ మనిషిని తిరిగి తేలేకున్నా కూడా వాళ్ళ కుటుంబాన్ని సమాజంలో నిలబెట్టి ఆ పిల్లోడు మంచిగా చదువుకునే విధంగా చేయాలన్న ఉద్దేశంతోనే అందరూ ఏకతాటిపై ఉన్నారు. తప్పకుండా రాబో కాలంలో ఆ కుటుంబానికి అందరూ కూడా అండగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రధానంగా సర్కిల్లో క్రాకర్స్ కాల్చడానికి పర్మిషన్ అయినప్పటికీ అంత జనాలలో క్రాకర్స్ కాల్చారని చెప్పి ఆరోపణలు. దాని మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. అదేంటంటే కనుక వాళ్ళని అప్పుడే అడగడం జరిగింది. వాళ్ళు ఆడ పెట్టినారు, తర్వాత వేరే వాళ్ళు అగ్గి పెట్టినప్పుడు అది వచ్చి దీని మీద పడి అంటుకునింది అన్నది వాళ్ళు చెప్తున్నారు. అంతమందిలో ఎందుకంటే అది ఆ విధంగా జరుగుతుందని ఎవరు ఊహించలే. ఈయన అంతమంది చుట్టూ ఉన్నా అక్కడ దూరంగా ఉన్న ఆయన పడిందంటే అది టైం, దానికి మనం ఏం చేయలేం. తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. రాబో కాలంలో అటువంటి ఏమైనా ఉంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకుని చేస్తారని చెప్పి తెలియజేస్తారు. మొన్న కడప నగరంలో జరిగినటువంటి శోభయాత్ర సందర్భంగా సరిగ్గా 7 రోడ్ల దగ్గరికి వచ్చేటప్పటికి పటాకులు పేలి ప్రమాదంలో అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి హరి అనేటువంటి ఒక సెక్యూరిటీ గార్డు పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చే విధంగా గాయపడడం జరిగింది. ఆయన్ను తీసుకొని వచ్చి రిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయనేమో ఈరోజు చనిపోయారు. చనిపోయినటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వాళ్ళు ఆలయ కమిటీ వాళ్ళు ఎవరైతే శోభయాత్రకు నాయకత్వం వహించారో ఆ కమిటీ వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ హెల్ప్తో పాటు విద్యార్థి వాళ్ళ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి చదువుకు కావాల్సినటువంటి తోడ్పాటును అందిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా ఇదివరకే ఆ కుటుంబానికి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆప్కాస్లో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఏదైతే ప్రామిస్ చేసిందో, ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైతే చేస్తామన్నారో ఇవన్నీ కూడా నెరవేరాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటిలో ఏ ఒక్కటి నెరవేరకపోయినా కూడా ఆ కుటుంబానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐతో పాటు ప్రజా సంఘాలను కూడా ఆర్గనైజ్ చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడతాము. ఆందోళన కూడా వెనకాడడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. దురదృష్టకరమైనటువంటి సంఘటనకు చాలా బాధగానే ఉంది. అందరూ బాధపడుతున్నారు. ఈ భవిష్యత్తులో ఆ అబ్బాయి చదువు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు మనం చదివించేదానికి సిద్ధంగా ఉన్నాము. ఆ అబ్బాయి విషయం భవిష్యత్తు కూడా చూసుకోవాలని మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. మొన్నటి దినం జరిగిన శోభాయాత్రలో అపశృతి జరిగింది. దానికి గాను మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వారికి కుటుంబానికి సాయం చేయాలని చెప్పి తనకు ఉద్యోగం వేపిస్తామని చెప్పింది. అక్క వస్తానే మనం ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పి మనం మాట ఇచ్చాము. ఇప్పుడు గారికి పోయినాము, పోయి వచ్చే లోపల డాక్టర్స్ అందరూ కూర్చొని ఇట్లా ఒత్తుతున్నారు. ఆ టయానికి లేడు, మంచి చనిపోయినాడు ఆ టయానికి. అప్పుడు కూడా మేము లోపల పోతా అంటే మమ్మల్ని ఒక్కరిని కూడా రానిలే. ఒక్కరిని కూడా ఆ డోరు నిన్న మొన్న ఓపెన్ లోనే ఉంది. చూపిస్తాను, మేము వచ్చేసరికి క్లోజ్ చేసేసినాం డోర్. ఇప్పుడు ఆ పిల్లలకు వాళ్ళకి న్యాయం ఏంటి? చేయండి చేయండి.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.